నెక్స్ట్ వన్, ఇఫ్ x square plus px plus 1 is a factor of ax cube plus bx plus c. సో x square plus px plus 1 అనేది ఈ క్యూబిక్ ఈక్వేషన్కి ఒక ఫ్యాక్టర్గా చెప్తున్నారు. సో ఇదైతేనేమో డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది ఒక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. సో ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ క్యూబిక్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్కి ఫ్యాక్టర్ అయితే కావలసినటువంటి కండిషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మనం రిక్వైర్డ్ కండిషన్గా తీసుకోవచ్చు అనేది మన క్వశ్చన్ అది. సో మరి సొల్యూషన్, సో ఎప్పుడైతే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని ఆ క్యూబిక్ ఎక్స్ప్రెషన్కి ఫ్యాక్టర్ అని చెప్పారో మనం హార్నర్ సింథటిక్ డివిజన్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్తో చేసేటటువంటి మెథడ్ మనం ఫాలో అయినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ముందుగా ఈ క్యూబిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి దాని కోఎఫిషియంట్ 0, ఎక్స్ టర్మ్ కోఎఫిషియంట్ బి, కాన్స్టాంట్ సి. సో ఒక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ తోటి హార్నర్ మెథడ్ ఎలా చేయాలనేది మనకు ఐడియా ఉంది. సో ఈ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్లో ఎక్స్ కోఎఫిషియంట్ అది పి, దానికి ఆపోజిట్గా తీసుకోవాలి. అట్లానే కాన్స్టాంట్ +1 ఉంది, దానికి కూడా మనం అంటే నెగిటివ్ సైన్స్, ఇక్కడ ఉన్నటువంటి సైన్స్కి నెగిటివ్ సైన్స్ తీసుకొని మనం ఆపోజిట్ సైన్స్ తీసుకొని హార్నర్ మెథడ్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో మరి ఫస్ట్ నెంబర్కి వచ్చేసరికి ఇక్కడ 0 స్టార్టింగ్లో, అలానే చివరిలో. సెకండ్ నెంబర్కి వచ్చేసి మొదటి 2 ప్లేసెస్లోనే మనం 0 తీసుకుంటాం. సో అది హార్నర్ మెథడ్లో ఉన్నటువంటి రూల్. ఒక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ తోటి మనం హార్నర్ మెథడ్ చేయాలి అంటే దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 యాడ్ చేసుకుంటాం, ఏ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేవన్నీ కూడా ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. -p ఇంటూ ఏ, -pa. సో మళ్ళీ ఈ 3 యాడ్ చేసుకుంటే -pa. సో ఇక్కడ -p ఇంటూ -pa, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ p²a. ఇక్కడ రాసేది -1 ఇంటూ ఏ -a. సో ఇప్పుడు ఈ 3 యాడ్ చేస్తాం. సో దీన్ని మనం b ప్లస్ p²a -a. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 0 ఉండేసింది. నెక్స్ట్ ఈ -1 తోటి -pa అని ఇంటూ చేసి ఇక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. -1 ఇంటూ -pa అంటే +pa. సో ఈ 2 యాడ్ చేస్తే మనకి c ప్లస్ pa. సో ఇక్కడ ఈ 2 వాల్యూస్ కూడా మనకి 0తో ఈక్వల్గా ఉండాలి. ఇదైనా 0గానే ఉండాలి, ఇది కూడా 0గానే ఉండాలి. ఎందుకంటే మనం ఒక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అని చెప్పారు వాళ్ళు ముందుగానే. సో క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ తోటి ఇది మనం హార్నర్ అప్లై చేసేటప్పుడు సో ఈ 2 కూడా రిమైండర్స్ 2 కూడా 0తో ఈక్వల్గా ఉంటాయి. వై? బికాజ్ ఇట్ ఈస్ ఫ్యాక్టర్. ఇది ఆల్రెడీ ఫ్యాక్టర్ అని చెప్పారు కాబట్టి రిమైండర్ అనేది 0 అవుతుంది. సో ఈ 2 కండిషన్స్ని మనం సింప్లిఫై చేసి p అనేదాన్ని ఎలిమినేట్ చేసినట్లయితే దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ కండిషన్. సో ముందుగా ఈ లాస్ట్ వన్ తీసుకుందాం. c ప్లస్ pa ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుండి p ఈజ్ ఈక్వల్ టు -c/a. ఓకే, సో దీన్ని మనం ఈ ఫస్ట్ కండిషన్లో b ప్లస్ p²a -a ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో b ప్లస్ p² అంటే మనకి c²/a² వచ్చేస్తుంది. c²/a² ఇంటూ a -a. ఇక్కడ ఒక a అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇంకొక a ఉంటుంది, మనం LCM తీసుకుందాం. a ఇంటూ b, ab ప్లస్ c² మైనస్ a ఇంటూ a² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ c² మైనస్ a² అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే దెన్ ఇట్ బికమ్ a² - e² ఈజ్ ఈక్వల్ టు ab. దెర్ఫోర్ దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే a² - e² ఈజ్ ఈక్వల్ టు ab. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.